ఎవరూ గొప్పవారుగా ప్రవర్తించకూడదు, ఎవరూ తక్కువవారుగా ప్రవర్తించకూడదు, అందరూ మధ్యస్థంగా నడుచుకోవాలి. వైవిధ్యమైన మాటలలో దేవుడు ఇదే సూచన చెప్పాడు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడగును. సామెతలు 27వ అధ్యాయము 2. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుండి 27. ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. రోమా 12:10. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. గలతీయులకు 5:13. ఒకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు. ఫిలిప్పీయులకు 2:3. మధ్యస్థంగా నడచుకోండి, అంతే. నమ్మదగినదే, నిజాయితీగా, మనిషిగా, ఆలోచనాపరులుగా ఒదిగి ఉండాలి. మీ ఉన్నత స్థానం లేదా లభించిన అధిక గౌరవాలు లేదా వరుస డిగ్రీలు లేదా అంతులేని విజయాల జాబితాతో సంబంధం లేకుండా వాస్తవికంగా ఉండండి. మీరు బాగా చేసిన పని కోసం మీరు ఒక రకమైన గొప్ప గుర్తింపును పొందేందుకు అర్హులు అనేటువంటి ఆలోచన ఏదైనా ఉంటే దానిని చెత్తబుట్టలో పారవేయండి. అయినా మీరు దానిని ఎవరి కోసం చేశారు? మీరు దానిని దేవుని కోసం చేసినట్లయితే మీకు ప్రతిఫలమివ్వడానికి ఆయనకు అంతులేని అనేక మార్గాలు ఉన్నాయి. మీరు మనుష్యుల మెప్పు కోసం దీన్ని చేస్తే మీరు మెప్పును కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆ మెప్పును మీరు లాక్కోవడం చాలా సులభం, కాదా? ఈ పురాతనమైన అహం అనేది కపటమైనది. మధ్యస్థంగా నడచుకోండి, అంతే. సొలొమోను ఏమి చెప్పాడు? నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. అంటే అర్థమేమిటి? ఏదో ఆశించదగిన సాధనకు స్వీయ ప్రస్తావన లేకపోవడమని అర్థం. పొగిడించుకోవాలంటే దురద పుట్టినప్పుడు అలా చేయకుండా ఉండటమని అర్థం. ప్రశంసను సృష్టించి మోసపుచ్చకుండా ఉండటమని అర్థం. చప్పట్లు కొట్టినప్పుడు యథార్థమైన ఆశ్చర్యం కలిగి ఉండటమని అర్థం. ఇతర ప్రముఖులతో కలిసి ప్లాట్ఫారంపైకి వెళుతున్న ఒక ఆంగ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయ అసమానమైన ప్రిన్సిపాల్ కెయిర్న్స్ లాగా. ఆయన ఎక్కుతుండగానే ప్రేక్షకుల నుండి అప్రయత్నంగా చప్పట్లు వెల్లువెత్తాయి. నిరాడంబరతతో వెనుక ఉన్న సహోద్యోగికి దారిస్తూ కైర్న్స్ వెనక్కి తగ్గి ఆ వ్యక్తిని ప్రశంసించడం ప్రారంభించాడు. మధ్యస్థంగా నడచుకోండి, అంతే. కానీ చివరి హెచ్చరిక: మోసగించడానికి ప్రయత్నించవద్దు. తప్పుడు వినయం పచ్చి గర్వం కంటే దారుణంగా దుర్వాసన వెదజల్లుతుంది. సమాధానమనేది పనికిరానివానిగా లేదా బలహీనుని గా కనిపించడానికి ప్రయత్నించడంలో లేదు. ఇతరుల విజయాలను నిలకడగా గమనించడం, ఇతరుల నైపుణ్యాలు మరియు తోడ్పాటును గుర్తించడంలో. అలాగే అలా చెప్పడంలో సమాధానం ఉంటుంది. దానినే ప్రేమతో ఇతరులకు సేవ చేయడమని అంటారు. మరియు క్రీస్తు చేసింది అదే. నియమాలు గుర్తుపెట్టుకున్నారా? ఎవరూ గొప్పవారుగా ప్రవర్తించకూడదు, ఎవరూ తక్కువవారుగా ప్రవర్తించకూడదు, అందరూ మధ్యస్థంగా నడుచుకోవాలి. తాము బోధించే వాటిని ఆచరించడంలో మంచివారైన పిల్లలతో నిండిన క్లబ్హౌస్ నుండి ఇటువంటి మంచి సలహాలు వచ్చాయి. దేవుడు ఎప్పుడూ ఆలస్యం కాడు. నీ జీవితంలో ఉన్న సమస్యలకి దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు లేదా నిన్ను పట్టించుకోవడం లేదు అనుకోకూడదు. నమ్ము, దేవుడు ఎప్పుడూ ఆలస్యం కాడు. సరైన సమయానికి నీకు సమాధానం ఇస్తాడు. భయపడకుండా నిరీక్షణ కలిగిన విశ్వాసంతో ఉండు. నీ విశ్వాసమే ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి నీకు బలాన్ని ఇస్తుంది. ఆమెన్.